మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము. 118 కీర్తన 8-9 వచనాలు. మనుషులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. దేవుడి యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. దేవుని యందు మనం నమ్మకం కలిగి ఉండాలి, విశ్వాసము కలిగి ఉండాలి, నిరీక్షణ మనము కలిగి ఉండాలి. దేవుణ్ణి మనము ఆశ్రయించేవారిగా ఉండాలి, దేవుని మీద ఆధారపడేవారిగా మనం ఉండాలి. దేవుని ప్రతిదినం మనం మొరపెట్టేవారిగా ఉండాలి, దేవుని వైపు మనము చూసేవారిగా ఉండాలి. దేవుడు మనకు సహాయం చేస్తాడు, మనకు మేలు చేస్తాడు, సమృద్ధి దయచేస్తాడు, మనకు కావాల్సినవన్నీ కూడా అనుగ్రహిస్తాడు. మనల్ని పోషించే దేవుడుగా ఉంటున్నాడు. కృంగిన సమయంలో మనల్ని దేవుడు లేవనెత్తుతాడు, పడిపోయిన సమయంలో దేవుడు మనల్ని లేవనెత్తే దేవుడుగా ఉంటున్నాడు. మన జీవితాల్లో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు, నిందలను తొలగిస్తాడు, అవమానాలను తొలగించి దేవుడు రెట్టింపు ఘనతను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రతిదినం దేవుని సన్నిధిలో మనము మొరపెట్టేవారిగా ఉండాలి. ప్రతిదినం దేవుని మాటలు దివారాత్రులు ధ్యానించేవారిగా మనము ఉండాలి. దేవుడిస్తున్న మేళ్లను బట్టి దేవుని స్తుతించేవారిగా మనము ఉండాలి, దేవుని గణపరిచేవారిగా మనం ఉండాలి. మనల్ని దేవుడు అనుదినము రక్షిస్తాడు, కాపాడుతాడు, విడిపిస్తాడు, అపాయాలను తప్పిస్తాడు. శ్రమలో దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. మనకున్న బాధ సమస్యలన్నీ కూడా తొలగిస్తాడు. హృదయవేదన దేవుడు తొలగించి సంతోషాన్ని, సమాధానం, నెమ్మది దేవుడు మనకు దయచేసే దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు, ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు, మనల్ని లేవనెత్తే దేవుడుగా ఉంటున్నాడు. మన జీవితాల్లో గొప్ప కార్యములు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు. ప్రార్థన చేసుకున్నాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. అయా నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి, నాయన అయా నీకు వందనాలు. నిన్ను మేము ఆశ్రయించే వారిగా ఉండాలి ప్రభా. అయా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. నీ యందు ప్రభా నమ్మకముల దయచేయి, విశ్వాసముల దయచేయి, నిరీక్షణ దయచేయి. అయా నీకు స్తోత్రాలు ప్రభా. నీకు వందనాలు. నీ మీద ఆధారపడాలి ప్రభా. అయా నీ వైపు చూసేవారు ఏముండాలి ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. అయా నీకు వందనాలు ప్రభా. నేను ఆశ్రయించడం ద్వారా ప్రభా అయా తండ్రి ఎంతో మేలున్నా అని చెప్పిన దేవుడవు నాయన. అయా తండ్రి నీకు స్తోత్రాలు. మాకు మేలు చేసే దేవుడు, సమృద్ధి అనుగ్రహించే దేవుడు, పోషించేవాడవు నాయన. మాకు కావాల్సినవన్నీ అనుగ్రహించే దేవుడవు ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. తన కృంగిన సమయంలో ప్రభా లేవనెత్తువాడవు ప్రభా. అయా స్థిరపరచువాడు, బలపరచువాడు, ఆదరించేవాడు నాయన. అయా మా జీవితాలలో తన అద్భుతకారాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడవు నాయన. అయా నిందలో మనల్ని తొలగించి ప్రభా నాయన రెట్టింపు ఘనతను అనుగ్రహించే దేవుడవు నాయన. అయా దుఃఖాన్ని తొలగించి సంతోషాన్ని దయచేసే దేవుడవు ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. అయా నీకు వందనాలు ప్రభా. మళ్ళీ తాన్ని అనుక్షరం నాయన కాపాడువాడు, తను రక్షించేవాడు, విడిపించేవాడు, అయా తను తప్పించే దేవుడవు ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. అయా శ్రమలలో మాకు తోడుగా ఉండి నడిపించేవాడు నానికి స్తోత్రాలు అయ్యా తండ్రి. నువ్వు మేలు చేసే దేవుడు, పోషించేవాడు, సమృద్ధి దయచేవాడు ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. అయ్యా మా దేశాన్ని కనికరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మారుమనసు రక్షణ దయచేతండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలు స్వస్థపరచండి అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి ఎవరి వాళ్ళ సమస్యలు ఉన్నారో వారు దర్శించు నాయన. వారికి ఉన్న బాధ సమస్యలు తొలగించండి అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించు నాయన. వారికి ఉన్న అప్పులు తీర్చి ఆశ్రయించి దీవించు నాయన. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి నీకు వందనాలు. యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మేము పొందమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలి వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థనేయుడు రీతిగా మన పట్ల మేలు చేసే దేవుడుగా ఉంటున్నాడు. పుట్టినరోజు జరుపుకున్న వారికి, పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక, ఆమేన్.